హలో అండి అందరికీ. కొంతమంది అత్తలు అలాగే హస్బెండ్స్ ఉంటారు. ఆడపడుచు వచ్చినప్పుడు ఆమె కూర్చున్నప్పుడు కూర్చోవాలి, లేకపోతే ఆమె లేచినప్పుడు లెవ్వాలి అని చెప్తారు. మొత్తం ఆమె వెంట వెంటనే తిరుగుతూ ఉండాలని లేదంటే నా అంటారు. బిడ్డ వచ్చినప్పుడు మర్యాద చేయాలని ఆ అత్త తప్పు తీస్తది. లేదంటే నా అక్కనో, చెల్లెనో వచ్చినప్పుడు నువ్వు సక్కగా చూడలేవు అని వాళ్ళ ముఖం మార్చుకొని అలిగిరనా భర్త అంతేగాని చెప్తారిగ. నా బిడ్డలు వేరా, నువ్వు వేరా అనే తెలివేమో ఆ అత్తకుండదు. నా అక్క చెల్లెలు వేరా, లేకపోతే నువ్వు వేరా, అందరూ కలిసిమెలిసి ఉండాలి, ఒకటి దగ్గర కూర్చోవాలి, అందరం కలిసి మాట్లాడుకోవాలని నా మొత్తం భర్తకున్నది వాళ్ళు తెలివి. ఎట్లా బిహేవ్ చేస్తారంటే వాళ్ళు వచ్చినప్పుడు ఈ నాన్ వెజ్ తెప్పించుకుంటే తిని పెట్టిన బొక్కలు ముక్కలు ఉంటాయి కదా! అవి కూడా తీసి మనమే తీసుకొని పోయి డస్ట్‌బిన్‌లో వాడేయాలి ఆ ప్లేట్ మరి కాడికి. ఎందుకు ఇంత నీచంగా బిహేవ్ చేయడం? వాళ్ళ కాళ్ళు వాళ్ళకున్న ఇయ్యాలి మర్యాద. చేసే కాడికి చెయ్యాలి, చేయొద్దని కాదు. కానీ ఎంత లిమిట్లు ఉండాలో అంతే మరి ఉండాలి తన కదా! భార్యతోని ఇంత సేవలు చేపించే అంత మూర్ఖత్వం మా భర్తకి ఎందుకుంటది? అసలు నా కోడలే చేయాలి, నా బిడ్డలకు మొత్తం ఆమెనే చేసి పెట్టాలనే ఉద్దేశం ఆ ఇంకేదైనా అత్తకెందుకు? పనికి సంబంధించిన విషయంలోనేమో మన ఇంటి పనే కదా అని అంటారు. అదే ఇంటికి సంబంధించిన విషయాలు ఏదైనా నిర్ణయాలు తీసుకోవాలంటేనేమో నీకేం తెలుసు, నీకేం అంటే తెలవదని అంటారు. పనికొచ్చే వాటిల్నేమో ఇంటి కోడల్ని అసలు ఇన్వాల్వ్ చెయ్యరు. అదే పనికిమాలిన విషయాలలో అయితే ఫస్ట్ ఆమెనే ఇట్లా నొక్కుతారు. ఆడపడుచులు, అత్త, హస్బెండ్ అందరు ముగ్గురి హస్తం ఒకటే ఉన్నోళ్ళు మీ ఇంట్లో కూడా ఉండొచ్చు కదా! ఉంటే కామెంట్ బాక్స్‌లో కామెంట్ చేసి చెప్పండి. ఇట్లాంటి స్టోరీస్ నాతో షేర్ చేసుకోండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. బాయ్.